హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ట్రెండింగ్ బిజినెస్ ఆపర్చునిటీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు, ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం, మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో రకాల వస్తువులను కొంటూ ఉంటామండి. వస్తువులను వాడుకుంటూ ఉంటాం. వస్తువు లేనిదే మానవ జీవితం అనేది లేదు. అలాంటి వస్తువులను మనం వాడుకుంటూ మనం జీవనం గడుపుతూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్, ఈ క్రమంలో ఒక వస్తువు తయారయ్యే దగ్గర నుంచి వస్తువు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ట్రాన్స్పోర్ట్ అవుతూ మనకు వచ్చే ప్రాసెస్లో అనేక మంది అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి స్టాకిస్టు, సూపర్ స్టాకిస్టు, డీలరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలర్, రిటైలర్ అంటూ రకరకాల మధ్యవర్తులు ఉంటారండి. ఈ మధ్యవర్తులు కాకుండా వీళ్ళు మాత్రమే కాకుండా ఈ వస్తువుని ప్రమోషన్ అనేది అంటే పబ్లిసిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి చాలా వాల్యూ ఉందండి ఇప్పుడు. ఆ వాల్యుబుల్ వర్క్ని ఎంతోమంది పెద్ద పెద్ద పేరు మోసిన సెలబ్రిటీస్, సూపర్ స్టార్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇండియాలో దాన్ని వస్తువుని చిన్న చిన్న వస్తువులు, ఒక టూత్పేస్ట్ కానీ, సోప్ కానీ, షాంపూ కానీ, ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్, ఒక టీ పౌడర్ కానీ, చిన్న చిన్న ఐటమ్స్ని పెద్ద సెలబ్రిటీస్ కోట్లలో, వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే సెలబ్రిటీస్ వచ్చి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారండి. దానికి కారణం పబ్లిసిటీ అనే వర్క్కి అంత వాల్యూ ఉందండి. వీళ్ళు మాత్రమే కాదండి, ఇటీవల కాలంలో ఇన్స్టా నుంచి లేకపోతే యూట్యూబ్ నుంచి వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చిన్న చిన్న వస్తువులను ప్రమోట్ చేయడం చేస్తున్నారండి. అంటే పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కలిగిన వర్క్ అనమాట. ఇంపార్టెన్స్ ఉన్న వర్క్, వాల్యుబుల్ వర్క్ అనమాట. ఈ వర్క్ను మనం చేస్తూ మనం కూడా ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని మనకు ఒక ఇండస్ట్రీ ఉందండి. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని చాలా కాలంగా ఇండియాలో ఉండడం జరిగింది. అయితే చాలా కాలంగా ఉన్నప్పటికి కూడా రకరకాల రూపాలు మార్చుకుంటూ మనకు ఫ్లెక్సిబుల్గా మనమందరం చేయగలిగే విధంగా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ అనేది ఇటీవల కాలంలో రావడం జరిగింది. దాంట్లో భాగమే మన R2R మార్ట్. ఫ్రెండ్స్, మరి వన్స్ అగైన్ వెల్కమ్ టు R2R మార్ట్ షాప్ అండ్ ఎర్న్. ఫ్రెండ్స్, జస్ట్ ఒక చిన్న షాపింగ్ చేయడం ద్వారా, ఒక చిన్న వస్తువును మనం తీసుకోవడం ద్వారా, మనకు ఉపయోగపడే వస్తువును తీసుకోవడం ద్వారా మనం ప్రతిరోజు ఆదాయాన్ని సంపాదించుకునే ఆపర్చునిటీని R2R మార్ట్ కల్పించింది. అయితే చూద్దామండి ఏంటి ఆ బిజినెస్ ప్లాన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జాయినింగ్ ప్యాకేజ్ వాల్యూ వచ్చేసి 2000 రూపీస్ అండి. విత్ ప్రొడక్ట్స్ అనమాట. మనకు ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ని మనం తీసుకొని ఈ బిజినెస్ని మనం స్టార్టప్ చేయొచ్చు. అయితే ఈ బిజినెస్లో మనకు కంపెనీ వచ్చేసరికి ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో ఒక లాగిన్ మన పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫ్రెండ్స్, ఎలా ఇన్కమ్ వస్తుంది, మనకు వచ్చే ఇన్కము పెయిర్ ఇన్కమ్ రూపంలో వస్తుంది. ఎన్ని రకాలు వస్తుంది సార్ అని అంటే 6 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఒకటి 2000, 4000, 8000, 16,000, 32,000, 64,000. 6 రకాల ఆదాయాన్ని మనము సంపాదించుకోవచ్చు. ఒక ఆదాయం నుంచి ఇంకొక ఆదాయానికి మనము ప్రమోట్ అయ్యే కొద్దీ మనకు డబుల్ అవుతూ వెళ్తుందండి ఇన్కమ్ అనేది. అయితే ఫ్రెండ్స్, ఈ 6 రకాల ఆదాయాన్ని ఏ విధంగా పొందవచ్చు అని అంటే డైలీ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఏ రోజు పేమెంట్ ఆ రోజు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. అయితే టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అయితే ఈ 6 రకాల ఆదాయం ఏ రూపాల్లో వస్తుంది మనకు అంటే పెరల్ ఇన్కమ్ 2000, సిల్వర్ ఇన్కమ్ 4000, గోల్డ్ ఇన్కమ్ 8000, ప్లాటినం ఇన్కమ్ 16,000, డైమండ్ ఇన్కమ్ 32,000, క్రౌన్ ఇన్కమ్ 64,000. ఈ 6 రకాల ర్యాంక్ ఇన్కమ్స్ మాత్రమే కాదండి, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, అంటే మనం ఒక ర్యాంక్ నుంచి ఇంకొక ర్యాంక్కి మనం ప్రమోట్ అయ్యే కొద్దీ కంపెనీ మనకు మంచి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుందండి, ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాదండి, నాన్ వర్కింగ్ రూపంలో రాయల్టీ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రొడక్ట్స్ అన్నారు కదా సార్, ప్రొడక్ట్స్ ఏంటి సార్ అని ఒకసారి చూసినట్లయితే కంపెనీలో కపుల్ వాచ్ సెట్, డబుల్ కట్ బెడ్షీట్, సోలార్ లైట్, పవర్ బ్యాంకు, అలాగే బ్లూటూత్, బ్రాండెడ్ కంపెనీ బ్లూటూత్, ట్రిమ్మరు, టార్చ్ లైట్, అలాగే స్మార్ట్ వాచ్, క్వాంటమ్ బ్రాస్లెట్, ఇలా మనకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇంకా లైవ్లో కూడా మీకు ఆ ప్రొడక్ట్స్ని చివరి స్లైడ్లో మీకు చూపించడం జరుగుతుందండి. అదే ఫ్రెండ్స్, పెరల్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ మ్యాచింగ్ ఇన్కమ్ పెరల్ మ్యాచింగ్ ఇన్కమ్ అనమాట. ఈ పెరల్ మ్యాచింగ్ అనేది లెవెల్ వైజ్ ఉంటుందండి. లెవెల్కి ప్రతి లెవెల్లో అంటే ఒక లెవెల్కి ఒక సింగిల్ మ్యాచింగ్, ఒక సింగిల్ పెయిర్ అంటే ఏ టీమ్ బి టీంలో ఒక సింగిల్ మ్యాచింగ్కి మనకు 2000 రూపీస్ వస్తుంది. లెవెల్కి ఒక మ్యాచింగ్ చొప్పున కంపెనీ మనకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. లెవెల్కి ఒక మ్యాచింగ్ చొప్పున పేమెంట్ 2000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది మనకు. ఇలా డైలీ క్యాపింగ్ ఎంత వస్తుంది సార్ అంటే ఏ టీంలో 10 లెవెల్స్, బి టీంలో 10 లెవెల్స్ మనం చేసినట్లయితే 1 డేలో హైయెస్ట్ ఇన్కమ్ 20,000 రూపీస్ వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చండి. డైలీ పేఅవుట్ పవర్ లెక్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుందండి. 2, 4, 6, 8, 10 ఏవైతే
మ్యాచింగ్స్ ఉంటాయో ఈ మ్యాచింగ్స్ను హోల్డ్లో పెట్టి కంపెనీ మనకు నెక్స్ట్ ర్యాంక్కి మనల్ని ప్రమోట్ చేస్తుందండి. ఏదైతే నెక్స్ట్ ర్యాంక్ ఉందో సిల్వర్ ర్యాంకు, సో ప్రమోట్ అవుతాము. సిల్వర్ ర్యాంక్ ప్రమోట్ అవ్వడం వల్ల మనకు వచ్చే ఇన్కము డబల్ అవుతుందండి. అంటే 2000 రూపీస్ నుంచి మనము 4000 రూపీస్కి ఎలిజిబుల్ అవుతాం. అంటే టోటల్గా 2000 ప్లస్ 4000 టోటల్ మనకు వచ్చే ఇన్కమ్ వన్ డేలో మనము 6000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు సిల్వర్ ర్యాంక్కి ప్రమోట్ అవ్వడం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ సిల్వర్ ర్యాంక్ ప్రమోట్ అయ్యే క్రమంలో ఎడిషనల్ ఇన్కమ్ వస్తుంది కదా సార్, ఏదైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏమైనా కొనాలా అంటే అలాంటివి ఏమీ ఉండవండి. ఓన్లీ ఒక్కసారి మనం లైఫ్లో వన్ టైం జాయినింగ్ అయితే చాలు ప్రోడక్ట్తో. సో మనకు ప్రతి లైఫ్ టైం మనకు ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సిల్వర్ ర్యాంక్కి మనం ప్రమోట్ అవుతాం. సిల్వర్ ర్యాంక్ ప్రమోట్ అయితే వచ్చే ఆదాయం ఎంత సార్ అంటే, ఏ టీంలో ఒక సిల్వర్, బి టీంలో ఒక సిల్వర్ ర్యాంక్ అచీవర్ మన టీంలో వచ్చినట్లయితే మనకు వచ్చి ఒక బోనస్ 4000 రూపీస్ వస్తుంది, సిల్వర్ బోనస్. సో ఈ సిల్వర్ బోనస్లు మనం ఎలాంటివి ఎన్ని తీసుకోవచ్చారంటే 10 పెయిర్స్ అనమాట, 10 జతలు సిల్వర్ బోనస్లు గాను మనం వన్ డేలో హైయెస్ట్ ఇన్కమ్ 40,000 రూపీస్ తీసుకోవచ్చండి. ఇది కూడా డైలీ పే అవుట్, పవర్ లెగ్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. సో 2, 4, 6, 8, 10 ఏవైతే సిల్వర్ మ్యాచెస్ ఉంటాయో ఇవి హోల్డ్లో ఉండి మనం నెక్స్ట్ ర్యాంక్కి గోల్డ్ ర్యాంక్ ప్రమోట్ అవుతామండి. గోల్డ్ ర్యాంక్కి ప్రమోట్ అయితే మనకు వచ్చే లాభం ఏమిటి సార్ అంటే, మనం ఇప్పుడు 2000 రూపీస్ పెరల్ ఇన్కమ్, 4000 రూపీస్ సిల్వర్ ఇన్కమ్ అంటే 8000 రూపీస్ 6000 రూపీస్ పర్ డే మనం ఎర్న్ చేసుకుంటున్నాం ఒక్కొక్క మ్యాచింగ్ జరిగితే. సో సీలింగ్ జరిగితే 60,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నాం. అదే గోల్డ్ మ్యాచింగ్కి జరిగితే గోల్డ్ ర్యాంక్ నుంచి మనం గోల్డ్ ర్యాంక్ అప్గ్రేడ్ అయితే మనకు 8,000 రూపీస్. సో ఒక మ్యాచింగ్కి 8,000 రూపీస్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ క్యాపింగ్ ఇక్కడ కూడా 10 పెయిర్స్ ఉంటాయండి. అంటే ఏ టీంలో 10 గోల్డ్, బి టీంలో 10 గోల్డ్ వచ్చినట్లయితే మనకు వచ్చేసరికి ఆదాయం వన్ డేలో మనం 80,000 రూపీస్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దాదాపుగా మనము 1,40,000 రూపాయల పైగా మనం ఎర్న్ చేయొచ్చు వన్ డేలో. సో వన్ డేలో క్యాపింగ్ అమౌంట్ తీసుకోవచ్చు గోల్డ్ మ్యాచింగ్ జరిగితే. ఫర్ సపోజ్ జస్ట్ 1 మ్యాచింగ్ అంటే పెరల్ మ్యాచింగ్ ఒకటి, సిల్వర్ మ్యాచింగ్ ఒకటి, గోల్డ్ మ్యాచింగ్ ఒకటి. సో ఇలా ఒక 3 జతలు, సో ఒక పెరలు, ఒక సిల్వరు, గోల్డ్ 3 రకాల మ్యాచింగ్ జరిగినా సరే మనము 14,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు వన్ డేలో. సో ఫ్రెండ్స్, ఇది గోల్డ్ మ్యాచింగ్ ఇన్కమ్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ 80,000 నుంచి 16,000 రూపీస్కి మనము అడిషనల్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఏం చేయాలి సార్ అంటే, నెక్స్ట్ ఏదైతే ప్లాటినం ర్యాంక్ ఉందో ప్లాటినం ర్యాంక్కి మనం ప్రమోట్ అవ్వాలి. సో ప్లాటినం ర్యాంక్కి మనం ప్రమోషన్ తీసుకున్నప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే 2, 4, 6, 8, 10 ఏవైతే గోల్డ్ పెయిర్ మ్యాచింగ్స్ ఉన్నాయో వాటిని హోల్డ్లో పెట్టి కంపెనీ మనల్ని ప్లాటినం ర్యాంక్ ప్రమోట్ చేస్తుందండి. సో ఈ ప్లాటినం ర్యాంక్ ప్రమోట్ అయినప్పుడు మనకు అడిషనల్ ఇన్కమ్ మళ్ళీ 16,000కి అప్గ్రేడ్ అవుతామండి. అంటే గతంలో మనకు 2,000, 4,000, 8,000 వస్తూ మళ్ళీ అడిషనల్గా 16,000 మనం తీసుకోవచ్చు. సో ఇలా 16,000 తీసుకునే క్రమంలో ఎంత సార్ హైయెస్ట్ తీసుకోవచ్చు అంటే, డైలీ క్యాపింగ్ 10 పెయిర్స్ అండి. ఏ టీంలో 10 ప్లాటినం, బి టీంలో 10 ప్లాటినం మ్యాచింగ్ జరిగితే వన్ డేలో మనకు సో డైలీ ఎర్నింగ్స్ వచ్చేసరికి 1,60,000 పర్ డే. సో ఫ్రెండ్స్, ఈ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వీటిని చూసేటప్పుడు మన మైండ్ అసలు డైజెస్ట్ చేసుకోదండి. సో నిజంగా మనకి ఎంత ఇన్కమ్ వస్తుందా అని. కానీ నిజమండి, వాస్తవం అండి. సో ఇక్కడ ఏంటి అంతా సేల్స్ ప్రాసెస్ అండి. ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తున్నాం కాబట్టి 100% యూజర్స్ పెరిగే కొద్దీ సో మనకి బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుందండి. సో ఎందుకంటే మన దగ్గర ఉండే ప్రొడక్ట్స్ అన్ని కూడా యూజ్ఫుల్ ప్రొడక్ట్, డైలీ నీడ్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా డైలీ పే అవుట్ ఉంటుంది, పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏదైతే మనం 16,000 రూపాయలు మ్యాచింగ్ బోనస్ తీసుకుంటున్న గురించి మనం నెక్స్ట్ 32,000 రూపీస్ బోనస్ కూడా తీసుకోవచ్చు. ఎలా సార్ అంటే, ఏదైతే నెక్స్ట్ ప్లాటినం తర్వాత డైమండ్ ర్యాంక్ ఉందో డైమండ్ ర్యాంక్ మనము అప్గ్రేడ్ అవ్వాలి, ప్రమోషన్ అవ్వాలి. సో అయితే ఈ ప్రమోషన్ తీసుకోవడానికి ఏం చేయాలి సార్, సేమ్ ప్రాసెస్ అండి. సో గతంలో ఎలా అయితే మనము గోల్డ్ నుంచి ప్లాటినంకి వచ్చామో అలాగే 2, 4, 6, 8, 10 ఏవైతే ప్లాటినం మ్యాచింగ్స్ ఉన్నాయో అవి హోల్డ్లో ఉండి మనం నెక్స్ట్ డైమండ్ ర్యాంక్కి ప్రమోట్ అవుతామండి. సో డైమండ్ మ్యాచింగ్ ప్రమోట్ అయినప్పుడు సో డైమండ్ మ్యాచింగ్ జరిగితే ఒక బోనస్ వచ్చేసరికి 3,200 బోనస్ ఇన్కమ్ వస్తుందండి, డైమండ్ మ్యాచింగ్ బోనస్. సో ఇక్కడ కూడా డైలీ క్యాపింగ్ వచ్చేసరికి 10 జతలు ఉంటుంది. డైలీ ఎర్నింగ్స్ వచ్చేసరికి 3,20,000 వస్తుందండి. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఒక ర్యాంక్ నుంచి మరొక ర్యాంక్కి సీలింగ్ అమౌంట్ ఎంత హైయెస్ట్ ఇన్కమ్ డబుల్ అవుతూ వెళ్తుందో. సో ఇలా చాలా అమౌంట్ మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు అండి జస్ట్ ఒక స్మాల్ షాపింగ్తో. సో పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ అండి. ఇక్కడ కూడా మనము నెక్స్ట్ 32,000 నుంచి 64,000 రూపీస్ తీసుకోవచ్చు యాజ్ అ క్రౌన్ ర్యాంక్ మనము అప్గ్రేడ్ అయినప్పుడు. క్రౌన్ ర్యాంక్ అప్గ్రేడ్ అవ్వడానికి సేమ్ ప్రాసెస్ అండి. 2, 4, 6, 8, 10 ఏవైతే జతలు ఉన్నాయో డైమండ్ మ్యాచింగ్స్ అవి హోల్డ్లో ఉండి మనము క్రౌన్ ర్యాంక్ వెళ్ళిపోతామండి. క్రౌన్ ర్యాంక్కి వెళ్తే మనకు వచ్చే మ్యాచింగ్ బోనస్ వచ్చేసరికి 64,000 రూపీస్ వస్తుందండి ఒక మ్యాచింగ్ బోనస్. ఇక్కడ కూడా డైలీ క్యాపింగ్ ఉంటుంది. డైలీ ఎర్నింగ్స్ 6,40,000. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక స్మాల్ జాయినింగ్, ఒక స్మాల్ ప్రొడక్ట్ పర్చేజ్తో మనం ఒక ఇద్దరిని రిఫర్ చేస్తే మన అమౌంట్ మనం ఎర్న్ చేసుకుంటూ సో దాంతోపాటు ఒక మంచి ప్రొడక్ట్ని తీసుకుంటూ సో మనం మన టీంని, ఒక సేల్స్ టీంని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే
ఒక డిజైర్తో మనం వర్క్ చేసినట్లయితే, ప్రతిరోజు మనం ఇన్కమ్ ఎర్న్ చేయాలని వర్క్ చేసినట్లయితే, సో మంచి ఆపర్చునిటీ అండి. ఒక మంచి వందల వేల మందికి మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది క్రౌన్ మ్యాచింగ్ అనమాట. సో ఒక మంచి ఆపర్చునిటీని ఈరోజు మనం R2R మార్ట్ ద్వారా పొందడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ర్యాంక్ ఇన్కమ్స్ మాత్రమే కాదండి, మ్యాచింగ్ బోనస్ మాత్రమే కాదు, నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా కంపెనీ ఇస్తుంది. ఎలా అంటే మనము పెరలు, సిల్వరు, గోల్డ్, ప్లాటినం, డైమండ్, క్రౌన్ ఇలా 5 ర్యాంకులు దాటుకుంటూ వెళ్ళిన క్రమంలో అయితే మనము పెరల్ ఇన్కంలో పెరల్ మ్యాచింగ్స్ ఏ టీంలో 1000, బి టీంలో 1000 పెరల్ మ్యాచింగ్ ఇన్కమ్స్ మనకి ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో, సో మనకు అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే రాయల్టీ రూపంలో, సో మన టీంలో ఎప్పుడైతే 1000 పెరల్ మ్యాచింగ్స్ ఇన్కమ్ జరిగిపోతుందో, సో మన టీంలో ఉండే మెంబర్స్ ఎవరైనా సరే ఒక్క జాయినింగ్ వచ్చిందనుకోండి, సో దాని మీద 100 రూపీస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి సపోజ్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మన టీంలో ఒక్క రోజులో ఒక 100 మంది కొత్త వ్యక్తులు సో ఈ బిజినెస్లోకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు, సో 100 × 100 చూసినట్లయితే మనకు 10,000 రూపీస్ రావడం జరుగుతుంది. ఫర్ సపోజ్ 1 డేకి 10,000 రూపీస్ రాయల్టీ ఇన్కమ్ అనుకుంటే, ఎవ్రీడే అంటే పర్ మంత్ వచ్చేసరికి 3 lakhs రాయల్టీ ఇన్కమ్ మనం పొందొచ్చు. రాయల్టీ విల్ బి పెయిడ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్. ప్రతి నెల మొదటి వారంలో మనకు కంపెనీ రాయల్టీ ఇన్కమ్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఎంత చిన్న ప్లాన్లో, ఎంత చిన్న షాపింగ్లో కంపెనీ మన కోసం ఆలోచించి అవార్డ్స్ అండ్ రివార్డ్స్, మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్లో చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయినప్పుడు మనకు ఒక స్మార్ట్ వాచ్ ఇవ్వడం జరుగుతుంది, ఒక బ్యూటిఫుల్ స్మార్ట్ వాచ్ ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయినప్పుడు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయినప్పుడు LED టీవీ 20,000 ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో డైమండ్ ర్యాంక్ వచ్చినప్పుడు బైక్ ఫండ్ 50,000 ఇవ్వడం జరుగుతుంది. క్రౌన్ ర్యాంక్ వచ్చినప్పుడు మనకు కంపెనీ కార్ ఫండ్ రూపంలో 2 lakhs అనేది మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలో కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. వీటికి టైం లిమిట్ అంటూ ఏం లేదండి. ఎప్పుడైనా సరే మనము ర్యాంక్ అచీవ్ అయిపోయిన వెంటనే మన కంపెనీ మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలో మనకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండి. సో ఫ్రెండ్స్, మరి చూసినట్లయితే కంపెనీ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే కంపెనీ అంతా ఫుల్లీ లీగల్గా సో ఉందండి. సో ఈ కంపెనీ వచ్చేసరికి మహారాష్ట్ర పూణే రిజిస్టర్ ఆఫీస్తో కంపెనీ వర్క్ చేస్తుందండి. సో అలాగే కంపెనీ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మీరు డాక్యుమెంట్స్ చూడవచ్చు, అలాగే పాన్ కార్డు చూడొచ్చు, టాన్ కార్డు చూడొచ్చు, అలాగే GST కూడా ఉందండి. ప్రతిదీ కూడా కంపెనీకి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక లీగల్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా ఎవ్రీథింగ్ కంపెనీ లీగల్ వేలో వెళ్తూ సో ప్రతి ఒక్కరికి మంచి ఆదాయాన్ని అయితే కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, చూసినట్లయితే చిన్న ఎగ్జాంపుల్ అండి. సో మనం చెప్పిన ఏదైతే ప్లాన్లో సో పెరల్ టు మన క్రౌన్ వరకు ప్రతిరోజు 10 మ్యాచింగ్స్ సీలింగ్ జరిగితే 1 డేకి మనకు వచ్చే ఇన్కమ్ 12,60,000 అండి. 1 డేకి మనకు వచ్చే ఇన్కమ్ 12,60,000 రూపాయలు తీసుకోవచ్చు. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చండి. సో ఇలా మనము కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకున్న ఒక అద్భుతమైన ఆపర్చునిటీని మనకు R2R మార్ట్ కల్పించింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక ఇద్దరు వ్యక్తులకి ఇక్కడ సో పెరల్ మ్యాచింగ్ అమౌంట్ హైయెస్ట్ అమౌంట్ చెప్పాను కదండి. సో ఆ అమౌంట్ ఆల్రెడీ ఒక ఇద్దరు వ్యక్తులకు రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. సో పటేల్ అనే వ్యక్తికి ఇక్కడ ఆల్రెడీ 16,000 రూపీస్ రావడం జరిగింది. అలాగే ఉద్గట అనే వ్యక్తికి సో పర్సన్కి ఒకసారికి 16,000 రూపీస్ రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ సో చాలామంది మన టీంలో కూడా చాలామంది ఎర్నర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సో తీసుకోవడం జరుగుతుంది. మనం డైలీ జూమ్లో సో అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఎవరైనా జూమ్ మీటింగ్కి అటెండ్ అయితే మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు లైవ్లో మీకు కొన్ని ప్రొడక్ట్స్ ఆల్రెడీ సో క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. సో LED సోలార్ లైటు, అలాగే సో స్మార్ట్ లాక్, కపుల్ వాచ్ సెట్, సో ట్రిమ్మర్ ప్లస్ టార్చ్ లైట్, ఇలా స్మార్ట్ వాచ్, ఫుడ్ ప్యాచెస్, ఇలా సో మంచి ప్రొడక్ట్స్, యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అనేది మనకు ఉండడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్, మనకి ఎవరికైనా సరే ఈ బిజినెస్ యొక్క పూర్తి వివరాలు కావాలనుకుంటే సో నా నెంబర్ని స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.